హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, చేయడంలో కూడా ఎంతో ఈజీగా ఉండే బౌంటీ బార్స్ని ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1 కప్పు మరియు హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలని తీసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఎందులో అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో వేసుకోవాలి. మిక్సర్ జార్లో కొంచెం పాలని వేసుకొని మిక్సర్ జార్ని ఒకసారి కడిగి ఆ పాలని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రా కూడా పాలని యూస్ చేశాను. నేను టోటల్గా హాఫ్ కప్పు వరకు పాలని యూస్ చేశాను. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తరువాత మనం ఈ ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి మన మిక్చర్ అనేది చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో మన మిశ్రమం అనేది చిక్కగా అయిపోయింది. ఈ మిశ్రమాన్ని మనం రూమ్ టెంపరేచర్ మీద చల్లారనిద్దాం. చూడండి, ఇక్కడ మన మిశ్రమం అనేది చల్లారిపోయిన తర్వాత చేతులకి మనం నెయ్యిని అప్లై చేసి ఈ మిశ్రమంలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్ని మనం ఇవ్వచ్చు. నేను చూడండి ఇక్కడ బౌంటీ బార్స్ షేప్ని ఇస్తున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం 10 నుంచి 15 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు మిల్క్ చాక్లెట్ని తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మరో బౌల్లో వేడి నీటిని తీసుకొని ఈ మిల్క్ చాక్లెట్ ఉన్న బౌల్ని మనం వేడి నీటిలో ఉంచితే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే డబుల్ బాయిలర్ ప్రాసెస్లో అయినా లేకపోతే ఓవెన్లో అయినా ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని మనం రూమ్ టెంపరేచర్ మీద చల్లారనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, మన కోకోనట్ బార్స్ అనేవి ఫ్రీజర్లో బాగా సెట్ అయిపోయాయి. ఇలా సెట్ అయిపోయిన కోకోనట్ బార్స్ని మనం ముందుగానే మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో ఒకసారి డిప్ చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బౌంటీ బార్ని రెడీ చేసాం. ఈ వీడియోని చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.